Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. ఇంతకు ముందు చిన్న పిల్లలకి మందులు ఎలా వేయాలి అనే విషయంలో ఒక 10 సూత్రాలు ఉన్నాయి, అవి చెప్పాను. అవి జాగ్రత్తగా విని పాటిస్తే చాలా వరకు చిన్నపిల్లలకి మందు వేయడం అనేది ఈజీగానే ఉంటుంది. అయినా కొంతమందికి కొన్ని డౌట్లు అడుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ డౌట్లు కూడా ఇప్పుడు ఈరోజు క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ కొంతమందికి ఏంటంటే పేరెంట్స్ అడుగుతున్నారు, డాక్టర్ గారు ఒకసారి ఒక మందు తెరిచిన తర్వాత ఎన్ని రోజుల్లో దాన్ని కంప్లీట్ చేయాలి, ఒకసారి వాడిన మందుని మళ్ళీ తర్వాత ఒక నెల తర్వాత, అంటే లైక్ జ్వరం వచ్చి పారాసిటమాల్ లాంటి మందు ఉంటుంది, అది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత జ్వరం వస్తే మళ్ళీ అది వాడచ్చా అని ఇలా రకరకాల డౌట్లు అడుగుతూ ఉన్నారు. ఈ వీడియోలో ఇలాంటి డౌట్లన్నీ క్లియర్ చేసుకుందాం. ఇక మొదటగా ఒకటి, చాలామంది అడిగే ప్రశ్న, అసలు ఈ మందులు ఎలా కలపాలి, వాటిని కలిపిన వాటిని ఎన్ని రోజుల్లో వాడాలి? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం రకరకాల డ్రాప్స్ లాగా వస్తాయి, తర్వాత సిరప్ లాగా ఉంటుంది. సిరప్ అంటే మొత్తం ఒకటే రకమైన ద్రావకం లాగా మొత్తం మందంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఇంకొన్ని సస్పెన్షన్ అంటారు. సస్పెన్షన్ వీటిల్లో ఎట్లా ఉంటుందంటే ఆ మందు అడుగుకి వెళ్ళిపోతూ ఉంటుంది, అందులో మందు పార్టికల్స్ అవి అడుగుకు వెళ్ళిపోయి పైన నీళ్ళలాగా తేలుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి మందుల్ని బాగా షేక్ చేయాలి, లేకపోతే మీరు ఆ పైన ఉండే ఉత్త పల్చటి నీళ్ళ లాంటి మందు మాత్రమే వేస్తే అసలైన మందు కడుపులోకి వెళ్ళదు. తర్వాత మనం ఎప్పుడో చూస్తే అసలు మందు కింద ఉంటుంది, మనం ఇచ్చిన మందు అసలు ఏమి ఎఫెక్ట్ ఉండదు. తర్వాత ఈ మందేమో చాలా, ఎందుకంటే అడుగున మిగిలిపోయిన ఈ మందు చాలా చేదుగా ఉండడము, చిక్కగా ఉండడము, తాగడానికి వీలుగా లేకపోవడం, అలాగే మనం చెప్పిన డోస్కి సరిగ్గా ఇంత వెయ్యాలి అన్న డోస్ సరిగ్గా వెళ్ళకపోవడం జరుగుతుంది. కాబట్టి ఏ మందైనా వాడే ముందర పిల్లలకి బాగా షేక్ చేయండి, మొత్తం దాన్ని కలిపి యూనిఫామ్గా ఉందా లేదా చూసుకొని అప్పుడే వేయండి. ఇంకా రెండవది, కొన్ని పౌడర్లలో నీళ్లు కలిపేవి, ముఖ్యంగా కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, వీటిల్ని ఈ బాటిల్లో నీళ్లు కలపాల్సిన అవసరం ఉంటుంది. లైక్ మనము ఇప్పుడు కామన్గా వాడే అమాక్సిసిలిన్ విత్ క్లావెలినిక్ యాసిడ్ లాంటి మందులు అవి పౌడర్లలా దొరుకుతాయి. వాళ్ళే కంపెనీ వాళ్ళే వాటర్తో పాటు ఇస్తారు. ఈ మందును అందులో కలపాలి. ఈ కలిపిన సస్పెన్షన్ అనేది మళ్ళీ నీళ్లు ఎన్ని ఉంటాయో అంతా కలిపేయాలి మనము. ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారము మొత్తం వాళ్ళు వాటరే ఇస్తారు, ఇంత వాటర్ కలపాలి అని ఉంటుంది. ఆ మొత్తం వాటర్ కలపాలి, కలిపిన తర్వాత బాగా షేక్ చేసి అది ఆ మందుని ఇవ్వాలి. అది కూడా ప్రతిసారి కూడా ఇచ్చే ముందర షేక్ చేయాలి. అలాగే ఇలా పౌడర్లలో నీళ్లు కలిపిన మందులన్నీ కూడాను వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం చాలా మంచిది. మామూలుగా మందులు అయితే కనుక అంటే ఈ రొటీన్ సిరప్స్గా దొరికే మందులు మనము కాస్త చల్లనైన ప్రదేశంలో పెట్టుకుంటే సరిపోతుంది, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఐఎమ్ రిపీటింగ్ ఇట్, ఏదైతే పౌడర్లలో నీళ్ళలా కలిపినవి ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా డోర్లో పెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం చల్లగా. అలాగే ఆ చల్లగా ఉన్న ఆ మందుల్ని ప్రతిసారి కూడా బాగా షేక్ చేసి వాడుకోవాలి. వెరాజ్ ఈ సిరప్స్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, వాటిల్ని మామూలుగానే ఈ కాస్త చల్లగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. ఆ మందులకి ఎండ లాంటివి తగలకుండా, వేడి తగలకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ పిల్లల మందులన్నీ కూడాను కొంచెం పైన అరలో పెట్టండి, ఎందుకంటే ఒక్కోసారి వీటి టేస్ట్ బాగుంటే పిల్లలు మీరు లేని టైంలో వాటిని తాగేసే డేంజర్ ఉంది, ఒక్కోసారి ఎక్కువ డోస్ పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మందులు ఏవైనా కూడా 7-8 ఏళ్ల లోపు పిల్లలకి అందే రకంగా మాత్రం ఆ పక్కనే పెట్టుకుందాము, ఎప్పుడైనా పడితే అప్పుడు ఇవ్వచ్చు అని మాత్రం చేయకండి. కాబట్టి అన్ని మందులు ప్రాపర్గా
ప్రిజర్వ్ చేసి పెట్టండి. ఇంకొంతమంది ఆ మందులు వేసేటప్పుడు అంతా కారుతూ ఉంటుంది, ఆ మందంతా బయట ఉంటుంది. మరి ఆ బాటిల్ సరిగ్గా లేకపోతే దాని చుట్టూ చీమలు అవి వస్తాయి, లేకపోతే ఏమైనా పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమైనా కారినట్టయితే వెంటనే దాన్ని టైట్గా మూత పెట్టి తర్వాత నీళ్లతో శుభ్రం చేయండి. తర్వాత బట్టతో తుడిచేసి దాన్ని జాగ్రత్తగా ఏ పురుగులు లేని చోట పెట్టండి. అప్పుడు మాత్రమే ఆ మందు వాడాలి. ఇంకోసారి కొంతమంది ఒక నెల క్రితం వాడామండి ఈ మందుని, మళ్ళీ ఇప్పుడు వాడచ్చా అని అడుగుతుంటారు, లేదా 2 నెలల ముందర వాడాము వాడచ్చా అంటుంటారు. మామూలుగా అయితే ఒకసారి మందు మూత తెరిచిన తర్వాత వారం రోజుల లోపల వాడేసేయడమే మంచిది. ఇన్ కేస్ అది 3-4 రోజులకే మనము అది తర్వాత రోగం తగ్గిపోయిందని ఆపినట్లయితే బెటర్ ఆ మందు పడేయడమే మంచిది. ఎందుకంటే ఒక్కసారి కొన్ని మందులు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఈ గాలి తగిలి లేదా గాలిలో ఉండే తేమ అనేది తగిలిన తర్వాత కూడా వాటి కాంపోజిషన్లో మార్పులు వస్తాయి. కాబట్టి ఏ మందు అయినా కూడాను మీరు ఓపెన్ చేసిన 5-6 రోజుల్లోనే దాన్ని వాడేసేయడమే కరెక్ట్ అయిన పద్ధతి. ముఖ్యంగా యాంటీబయాటిక్ లాంటివి మాత్రం ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు చెప్పారో అన్ని రోజులు కంటిన్యూస్ వేయండి. 2 రోజులు కొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్లు 5 రోజులు వాడమని, వారం రోజులు వాడమని చెప్తే మీరు 2 రోజులు వాడి జ్వరం తగ్గిపోయిందని ఆపేస్తారు. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత జ్వరం తిరగబెట్టినప్పుడు ఈ మందే కదా డాక్టర్ ఇచ్చిందని చెప్పేసి వాడుతూ ఉంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. యాంటీబయాటిక్స్ అనేవి ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ ఎన్ని రోజులు చెబితే అన్ని రోజులు మందు వాడి ఆ తర్వాత ఆ మిగిలిపోయిన మందుని వెంటనే నీళ్ళల్లో కలిపేసి పడేసేయడమే కరెక్ట్ అయిన పద్ధతి. అంతేగాని అలా ఉంచుకొని మళ్ళీ వాడకూడదు. ఇంకొంతమంది పేరెంట్స్ అడుగుతుంటారు, డాక్టర్ గారు ఇట్లా మా పిల్లలు ఆ మందు వాడేటప్పుడు ఆ టేస్ట్ నచ్చడం లేదండి, అదే మేమైనా పాలల్లో కానీ జ్యూస్లో కానీ కలిపి ఇవ్వచ్చా అని అడుగుతుంటారు. నిజానికి ఈ పాలు కానీ ఈ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అన్నీ కూడా ఒక రకమైన కెమికల్సే కదా. మరి ఈ మందు ఆ కెమికల్స్లో వాటితో కలపడం వల్ల, అంటే పాలల్లో కానీ ఈ పళ్ళ రసాల్లో కానీ కలిపితే ఈ మందు యొక్క pH కానీ లేదా దాని కాంపోజిషన్లో కానీ లేదా దాని కెమికల్ స్ట్రక్చర్లో కానీ మార్పు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఏ మందుని కూడా పళ్ళ రసాల్లో కలపడం కానీ పాలల్లో కలపడం కానీ లేదా తేనెలో కానీ కలపడం అలాంటివి చేయకండి. మరి పిల్లలు ఇష్టపడట్లేదండి అంటే ఆ మందు వేసేసి వెంటనే నోట్లో కొంచెం నీళ్లు పోయండి, కొంచెం నీళ్లు తాగమని చెప్పండి. దానివల్ల ఆ మందు టేస్ట్ అంతగా అనిపించదు. కొన్నిసార్లు కొంచెం పెద్ద పిల్లలకి కావాలంటే ఒక హాఫ్ స్పూన్ కానీ కొంచెం నోట్లో కాస్త చక్కెర వేసినట్టయితే చక్కెర చప్పరించమని చెప్పండి, లేదా చిన్న బెల్లం ముక్క లాంటిది పెట్టినా కూడా వాళ్ళు చప్పరిస్తూ ఉంటే ఆ నోట్లో ఉమ్ము ఊరి దాని ద్వారా వాళ్ళకి ఆ టేస్ట్ తెలియదు. అంటే ఆ మందులు కొన్ని ఒక రకమైన వికారంగా ఉంటాయి కాబట్టి ఆ మందు టేస్ట్ తెలియకుండా ఉంటుంది. కాబట్టి మందుని మాత్రం ఎందులో కలపకండి. ఎట్ ద మోస్ట్ మీరు వాడు చిక్కగా ఉండి వాడు టేస్ట్ బాగాలేదని నచ్చట్లేదండి అన్నట్టయితే డాక్టర్ గారు ఎంత చెప్పారో లైక్ 5 ml అని మందు చెప్తే ఆ 5 ml మందుకి 2 చెంచాల నీళ్ళల్లో కలపండి. నీళ్ళల్లో కలిపి మరి కలిపిన తర్వాత మొత్తం తాగించండి. ఎందుకంటే మనం కరెక్ట్ డోస్ 5 ml కాబట్టి ఆ మొత్తము కడుపులోకి వెళ్ళాలంటే ఈ నీళ్లతో పాటు వెళ్ళాల్సిందే. కాబట్టి ఆ నీళ్లతో మాత్రం కలపచ్చు, మీరు ఇంకా దేనితోని కలపకూడదు. ఒకవేళ ఆ మందు తాగిన తర్వాత కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేకపోతే వాళ్ళకి కొంచెం షుగర్ అది వేస్తే వాళ్ళు చప్పరిస్తూ ఉంటే వాళ్ళకి ఆ బ్యాడ్ టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది.